కోట్లు 450 కోట్లని రాజ్యాంగ హక్కుల్ని 450 రాజ్యాంగ హక్కుల్ని రద్దు చేయాలి 450 కోట్లని రద్దు చేయాలి 450 కోట్లని రాజ్యాంగాన్ని. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగం అమలైన రోజు. అయితే ఈ రోజున పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిఐటియు అలాగే కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన భారత పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కు చట్టాలు 29 కూడా తీసేసి కేవలం ఏకీకృత చట్టం కింద 4 లేబర్ కోడ్ల కింద ఉంచడం జరిగింది. ఇది ఏంటంటే కార్పొరేట్కేమో లాభాలు, కార్మికుడికేమో నష్టాలు చేకూర్చే ఈ లేబర్ కోడ్లలో ఉన్నాయని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ పెడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున కార్మికుడు పనిచేసే సమాన పనికి సమాన వేతనం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఇది గతంలో ఏంటంటే 29 హక్కు చట్టాలు కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో సాధించుకున్న ఈ కార్మిక హక్కు చట్టాలు. అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే ఎవరికైతే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలు జరిగితే ఆ కార్పొరేట్ సంస్థలు నిధులు ఇస్తారు, అందుకు వాళ్ళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థకేమో 12 గంటలు పెంచి ఈ రోజున కార్మికుడు చేయాలనే ఒక లేబర్ కోడ్లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున 8 గంటలు పని చేస్తేనే వర్కౌట్ ఒంట్లో ఉన్న శక్తి నశించిపోతుంది. అలాగే నెలకి వారానికి 4 రోజులు 48 గంటలు పనిచేయాలనే లేబర్ కోడ్లు నిర్ణయాన్ని తీసివేయాలని రద్దు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యథావిధిగా 4 లేబర్ కోడ్లు కూడా తీసేసి కార్మిక హక్కు చట్టాన్ని కొనసాగించాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజున 8 గంటల పని విధానం ఏదైతే ఉన్నదో ఆ 8 గంటల పని విధానం అమలు చేయాలి. అలాగే మహిళలు కూడా ఈ రోజున పనిచేసే చోట కూడా భద్రత అనేది కరువైంది. ఆ భద్రత ఈ కోడ్లలో కూడా ఆ పనిచేసే యాజమాన్యమే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లలో కూడా నిక్షిప్తం చేశారు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలని మీరు పార్లమెంట్లో ఆమోదం పెట్టకుండా, ఎవరు కూడా ఆమోదించకుండా మీరు ఏదో ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈ కార్మికుల మీద ఇటువంటి లేబర్ కోడ్లు తీసుకురావడం సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా తక్షణం ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ పెడతా ఉన్నాం.